ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1 మాఘ పౌర్ణమి. ఈ రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం దూసుకు వస్తుంది, కోటీశ్వరులు అవుతారు. ఫిబ్రవరి 1వ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది, మీకున్న కష్టాలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాబోయే మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మీకు సంపదలు చేకూరుతాయి, ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది, చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఈ మాఘ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈ రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకున్న దరిద్రం పోతుంది, పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు సమస్యలు పోతాయి, అఖండ రాజయోగం వరిస్తుంది, అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి. మరి ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు స్త్రీలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏమిటంటే, ఈ రోజు ఆడవాళ్ళు గుమ్మం తొక్కడం, గుమ్మం మీద కూర్చొని తల దువ్వడం, గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టడం, గుమ్మం మీద కూర్చొని గోర్లు తీసుకోవడం, గుమ్మం మీద కూర్చొని అన్నం తినడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజున పాలను మీ చేతితో ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరన్నా పాలను అడిగితే కింద పెట్టి తీసుకోమని చెప్పండి. పొరపాటున కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రోజున తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. మాఘమాసం అంతా స్నానాలు చేయలేని వారు ఒక పూట పౌర్ణమి రోజున దగ్గరలో ఉన్న నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, మాఘమాసం అంతా స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున సముద్ర స్నానం చేస్తే 1000 రెట్లు ఎక్కువగా ఫలితం వస్తుంది. అంతటి మహాశక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. అందుకే దీనిని మహామాఘి అంటారు. కాబట్టి ఈ రోజున మీకు వీలుంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువులో కానీ, బావుల వద్ద కానీ స్నానాలు చేయండి. తద్వారా సకల దరిద్రాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పౌర్ణమి తిథిలో చేసే దేవతా ఆరాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పౌర్ణమిని అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుంది. మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం చేస్తే చాలా చాలా పుణ్యం లభిస్తుంది. లేదంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి
పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహామాఘి పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. ఇంతటి పవిత్రమైన రోజున బావి నీటిలో స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల 96 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. పుణ్య నది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రయోగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నానం ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలితం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంత గొప్ప ఫలితం మనకు పౌర్ణమి రోజున దక్కుతుంది. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ, కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మాలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం చేకూరుతుంది అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వల్ల, పూజల వల్ల, దానాల వల్ల వ్యాధుల నుండి, బాధల నుండి విముక్తి కలుగుతుంది. అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కారణంగా ఉన్నతమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ మాఘ పౌర్ణమి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకున్న ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనం దూసుకు వస్తుంది. కోటీశ్వరులు అవుతారు. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర బాధలు సమస్యలు పోతాయి. మీ సురి తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు. కాబట్టి పుట్టింటి నుండి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అనుకుంటున్నారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకున్న అప్పుల బాధలు తీరిపోతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు, ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. తరువాత ఆ ఉప్పు ప్యాకెట్ను మీ పూజ గదిలో గంట సేపు ఉంచండి. తరువాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ సంపాదన పెరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటంటే మినుములు. ఈ మినపగుళ్ళు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినపగుళ్ళనే కాదు, ఈ రోజు మినుములు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి రూపాయలు సంపాదించుకునే యోగాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/2 కేజీ మినుములు అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటికి శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసొస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మంచి శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు కూడా ఉంది. అదే బెల్లం.
బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది, ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. లక్ష్మీదేవికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈ రోజున బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి ఒక బెల్లం చెక్కును కొని ఇంటికి తెచ్చుకోండి, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది, కనక వర్షం కురిపిస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున యాలకులు కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. కష్టాలు దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల నుంచి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ రోజున యాలకులను కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ యాలకులు మీ ఇంట్లో ఉన్నా పర్లేదు, చిన్న యాలకుల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల యాలకుల వెంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది. మీరు తెచ్చిన యాలకుల నుండి 3 యాలకులను తీసి మీ పూజ గదిలో దీపం వెలిగించి ఆ దీపం పైన వేయండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. ఉప్పు, మినుములు, బెల్లం, యాలకులు మనం మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం. ఈ 4 వస్తువులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావాల్సిన 2 వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది. కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున ఏవైనా 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.